సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కృపామయ, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మమ్మల్ని పోషించినందుకు నీకు స్తోత్రాలు. నీ కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నీ జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించి ప్రభువా మమ్మల్ని కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. నిత్యమైన కాపుదలను మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దానిని బట్టి, ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రభువా కనపరుస్తున్నాం. మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని పోషించారు, మమ్మల్ని దీవించారు నాయన. మా ప్రయాణాల్లో కూడా ప్రభువా ప్రమాదము మమ్మల్ని తాకకుండా మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి విషయంలో తండ్రి తెలివినియో జ్ఞానమును అనుగ్రహించి ప్రభువా తండ్రి మరొకసారి ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలతో కలిసి ప్రార్థన చేసుకోగలిగిన ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాను. వందనాలు ప్రభువా, నీకే స్తుతులు తండ్రి. యెహోషువ గ్రంథంలో రాసిన ప్రకారం ప్రభువా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని, అద్భుత కార్యములు చేస్తానని అభయం ఇచ్చిన గొప్ప దేవా నీకే స్తుతురాలు. అదేవిధంగా తండ్రి మా మధ్య కూడా అద్భుత కార్యాలు చేయబోతున్నందుకు నీకు వందనాలు. ఈ లోకము గ్రహించినటువంటి కార్యములు, మనుషుల ఆలోచన కూడా అందనటువంటి కార్యములు లోకమంతా కూడా ఆశ్చర్యపోయే రీతిగా మా మధ్య కార్యాలు చేయబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థనలో ఈ సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా మీ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున ప్రభువా వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ అద్భుత కార్యములను జరిగించమని వేడుకుంటున్నాను. నీ ఆశ్చర్య కార్యములను ప్రభువా అందును బట్టి స్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే శారీరక పరమైన తండ్రి అనారోగ్యము చేత బాధించబడుతున్నారో తండ్రి, ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి. అరికాలు నుండి నడినెత్తి వరకు ప్రభువా ప్రతి బలహీనతను యేసునామములో గద్దిస్తున్నాను, కొట్టేస్తున్నాను ప్రభువా. వారందరికీ ప్రభువా నీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచి, దురాత్మ క్రియ చేత ప్రపీడించబడుతున్న వారిని, దురాత్మ క్రియలన్నిటినీ యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము. గర్భఫలము లేక దుఃఖిస్తున్న వారు, అవమానం పొందుతున్న వారి పట్ల ప్రార్థన చేస్తున్నానయ్యా. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రభువా ఆ లోపాలను సవరించండి. బిడ్డలను, సంతానాన్ని ప్రభువా ఆ భాగ్యాన్ని బిడ్డలు పొందుకునే కృపను దయచేయండి అయ్యా. వారి కొరకు ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ప్రయత్నాలన్నిటిలో ప్రభువా మీరు సఫలతను అనుగ్రహించండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహం మీ చిత్తంలో ప్రభువా ఘనముగా జరిగించమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా, అదేవిధంగా అప్పులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది మా బిడ్డలు నష్టపోతున్నారయ్యా, మోసపోతున్నారయ్యా. నమ్మకంగా ఉన్న వారే ఎంతోమంది ప్రభువా తండ్రి వారిని ముంచివేస్తున్నారయ్యా. వారిని ప్రభువా నాయన వారందరి విషయంలో తండ్రి వారికి మెలకువ దయచేయండి. వారిని కాపాడండి ప్రభువా. కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు తలగానే ఉంచుతానన్నావు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాలలో ప్రభువా, మా కుటుంబాల్లో ప్రభువా నాయన ఎక్కడైతే అశాంతి రాజ్యమేలుతుందో తండ్రి, ఇప్పుడే అపవాది క్రియల చేత ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు
ప్రభు ఆ కుటుంబాలన్నిటిని దర్శించండి, సమాధానం దయచేయండి. వారి మధ్య ఉన్న గొడవలను తీసివేసి విడుదలను దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విధమైన తండ్రి నాయన విభేదాలను కొట్టివేయండి అయ్యా. ప్రైజ్ లార్డ్, నీ కొందనాలు తండ్రి. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. వృద్ధులను, చిన్నారులను, సన్ని బిడ్డలకు మీ తోడు దయచేయండి ప్రభు. నీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభు, ఎవరైతే ప్రభు నాయన ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు చేస్తున్నారు, ఈ రాత్రి కాలంలో పనులు చేసుకుంటున్నారు, వారందరినీ ప్రభా నీ సంరక్షణలో, నీ క్షేమములో వారిని ప్రభు ఉండులాగున ఆ గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. విదేశాల్లో బిడ్డలు ప్రభు నాయన విస్తరిస్తూ చాలామంది చదువుకుంటున్నారయ్యా, పనులు చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. వారందరికీ రక్షణ దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్ విషయంలో కూడా, పాస్పోర్ట్ విషయంలో ఎటువంటి ప్రభా నాయన ప్రభా సమస్యలు లేకుండా వారికి సహాయం చేయండి ప్రభా. మా భారతదేశాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. దేశ సేవకులందరినీ ప్రభా, సైనికులందరినీ కూడా మీ యొక్క రక్షణలో భద్రపరచమని కూడా ప్రతిమాలుకుంటున్నాం తండ్రి అయ్యా. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి బిడ్డలను విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. నాయన ఎంతమంది అయితే బిడ్డలు సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహాలను దయచేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యా. మారు మనసు లేకుండా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారు మారు మనసు దయచేయమని వేడుకుంటున్నాను. రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీర్చబోతుండగా ప్రభు సుఖవంతమైన నిద్రను అనుగ్రహించండి. దురాత్మ క్రియలను, దొంగల వల్ల, శత్రువుల వల్ల మాకు ఎలాంటి హాని కలిగించకుండా నీ కాపుదల భద్రపరచబడి, నిద్రలేమి కానీ పీడకలల సమస్యలు రాకుండా తండ్రి యేసు నామములో వాటిని దూరపరుస్తున్నాను. మా గృహాల చుట్టూ ప్రభు దేవదూతల కంచె కాపుదల దయచేయమని, మరలా ఉదయాన్నే ప్రభు మేమందరము మీ పాద సన్నిధి, మీ ముఖ దర్శనము కోసం మమ్మలను ప్రభు సిద్ధపరచమని, స్తుతించి ఆరాధించే అవకాశం మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది. ఈ ప్రార్థనల ద్వారా మీరు పొందిన ఆశీర్వాదములతో మీ మేళలను, ప్రార్థన విన్నపాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలామంది ఈ యొక్క ప్రార్థనలను, వాక్యములను షేర్ చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.